వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ ఫ్రాక్ ఫ్లేర్ కటింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందైతే బేస్ కోసం ఈ ఎల్లో కలర్ క్లాత్ని యూజ్ చేస్తున్నాం. ఫుల్ ఫ్లేర్ కావాలంటే క్లాత్ని 4 ఫోల్డ్ వేసుకోవాలి, లేదు సింగిల్ ఫ్లేర్ అయితే 2 ఫోల్డ్ వేస్తే చాలు. ఇప్పుడు వేస్ట్ పార్ట్ ఎలా కొలుసుకోవాలంటే ఇలా 7 నుంచి 7.5 పాయింట్స్ వరకు మన వేస్ట్ ఎంతైతే ఉందో డివైడెడ్ బై 4 చేసుకుంటే ఆ సర్కిల్ అలా గీసుకోవాలి. సో సర్కిల్ నుంచి కిందకి లెంత్ మనకి ఎంతైతే కావాలో బాడీని వదిలేసి ఫ్రాక్కి లెంత్ ఎంతైతే కావాలో అంత కొలుసుకోవాలి. నాదైతే 34 ఉంది, సో 34ని మార్క్ చేసుకుంటున్నా. ఎగ్జాంపుల్గా ఫ్రాక్ లెంత్ ఎలా అయితే తీసుకుంటారో షోల్డర్ నుంచి మీకు నీ లెంత్ కావాలంటే నీ లెంత్, లేదంటే యాంకిల్ లెంత్, లేదంటే ఫుల్ లెంత్. సో ఎగ్జాంపుల్గా ఒక 50 లెంత్ అనుకోండి, అందులో 13.5 బాడీ తీసేస్తే మిగతాది ఎక్సెస్ ఎంతైతే ఉంటుందో అంత ఫ్లేర్ లెంత్ పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ కోసం ఇలా క్రేప్ తీసుకొని 2 ఫోల్డ్ వేసుకోవాలి. లోపల లైనింగే కాబట్టి పెద్దగా ఫ్లేర్ ఏమొద్దు కాబట్టి 2 ఫోల్డ్ వేసుకొని ఇట్లా సర్కిల్లా వేస్ట్ పార్ట్ తీసుకోవాలి. ఇందాక 4 ఫోల్డ్ కాబట్టి డివైడెడ్ బై 4 చేసాం కదా వేస్ట్, ఇప్పుడు డివైడెడ్ బై 2 చేయాలి. సో 29 వేస్ట్ ఉంటే దాన్ని డివైడెడ్ బై 2 చేసి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ వేస్ట్ పార్ట్లో స్ట్రైట్గా అయితే మార్క్ చేయదు, కొంచెం కర్వ్ యాంగిల్లో ఉంటేనే ఫ్లేర్ మంచిగా కనిపిస్తుంది. సో వేస్ట్ నుంచి కింద ఎంత లెంత్ అయితే తీసుకున్నామో ఇందాక మెయిన్ పార్ట్కి, అలానే ఈ లైనింగ్కి కూడా తీసుకోవాలి. లైనింగ్ పన్నా తక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఫ్లేర్కి జాయింట్ వస్తుంది. ఆ జాయింట్ పీస్ని కూడా సపరేట్గా ఇప్పుడు కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు సేమ్ ఎంతైతే ఎక్కడి నుంచి అయితే లెంత్ కట్ చేసామో అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఓవరాల్గా ఈ జాయింట్ అతికేసినాక మళ్ళీ ఫ్లేర్ లెవెల్ చేసుకుంటేనే మనకి ఎక్సెస్ రాకుండా ఉంటుంది. లైనింగ్ కటింగ్ అయిపోయాక ఈ ఫ్రాక్కి 2 లేయర్స్ ఉన్నాయి కదా, సో సెకండ్ లేయర్ కోసం ఈ మల్టీ కలర్ శారీని యూజ్ చేస్తున్నా. ఇది ఇప్పుడైతే ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ శారీకి పైన కింద బార్డర్ ఉంది, మీకు కావాలంటే ముందే బార్డర్ తీసేసుకోవచ్చు. నేనైతే కటింగ్లో ఎలాగో తీసేస్తా కదా అని చెప్పి తీయలేదు. సో వేస్ట్ పార్ట్ ఇలా కొలుచుకున్నాక ఎక్కడైతే లెంత్ తీసుకుంటామో అప్పుడు 22 నుంచి స్టార్ట్ చేసి నేను 34 వరకు తీసుకున్నా. ఓపెన్ సైడ్ తక్కువ ఉండాలి, సో 22 లెంత్ తీసుకున్నా. ఓపెన్ సైడ్ నుంచి మొత్తం 2 ఇంచెస్ పెంచుకుంటూ 34 వరకు తీసుకోవాలి. మీరు వీడియోలో క్లియర్గా చూడండి. 22, 24, 26, 28, 30, 32, 34 అలా 2 ఇంచెస్ పెంచుకుంటూ ఫ్లేర్ని కట్ చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసేసాక ఒక పీస్ అయితే ఇలా రెడీ అయిపోతుంది. వేస్ట్ పార్ట్ సాగినా మీరేం టెన్షన్ పడకండి, ప్లీట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఒక్క పీస్ ఇలా రెడీ అయిపోయింది కదా, ఇలా నాకు 4 పీసెస్ కావాలి, ఫ్రంట్ టు బ్యాక్ టు. శారీలో అయితే 4 పీసెస్ అవుతాయి, మీరు దానిలో తీసుకుంటే 6 పీసెస్ కూడా అయ్యేలా కూడా తీసుకోవచ్చు. ఇలా 4 పీసెస్ కట్ చేసేసుకున్నాక ఒక్కొక్క పీస్ని 3 సైడ్స్ పీకో చేసుకోవాలి. వేస్ట్ దగ్గర వదిలేసి మిగతా 3 సైడ్స్ పీకో చేసుకోవాలి. అండ్ ఒక్కొక్క పీస్ని ఇలా పిన్స్తో అడ్జస్ట్ చేసి పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లేర్ని ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలి. అండ్ ఫ్రంట్ 2 బ్యాక్ 2 వచ్చేలాగా ఫ్రాక్ గేరాకే జాయిన్ చేసుకుంటే ఫ్రాక్ రెడీ అయిపోతుంది. ఈ వీడియోలో నేను ఫ్లేర్ కటింగ్ ఎలా చేసుకోవాలో చెప్పా కదా, నెక్స్ట్ టైం ఫుల్ లెంత్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.